హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. మరికొద్ది రోజుల్లో సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు అయితే స్టార్ట్ కాబోతుంది. తిరిగి మళ్ళొకసారి నాగార్జున గారు అయితే హోస్ట్ చేయబోతున్నారు. సో మనము ఇంతకుముందు బిగ్ బాస్ సీజన్ 1కి సంబంధించి ఎవరైతే శివ బాలాజీ గెలవడం జరిగిందో ఆ షోకి సంబంధించి ఆయన బిగ్ బాస్ 2 కౌశల్ విన్నర్ కావడం జరిగింది. ఆ రెండు షోల గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. సో బిగ్ బాస్ 3 ఏదైతే ఉందో మన రాహుల్ సిబ్లింగ్ అయితే ఆ షోలో గెలవడం జరిగింది. అయితే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 3కి సంబంధించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. సో ఈ షోకి ఫస్ట్ టైం నాగార్జున గారు హోస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే సీజన్ 1కి ఎన్టీఆర్ గారు హోస్ట్ చేయడం జరిగింది, సీజన్ 2కి నాని గారు హోస్ట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ టైం సీజన్ 3కి నాగార్జున గారు అయితే హోస్ట్ చేయడం జరిగింది బిగ్ బాస్ 3ని. అండ్ ఈ సీజన్లో ఒక 1 వీక్ నాగార్జున గారు లేకపోతే అప్పుడు రమ్యకృష్ణ గారు వచ్చి హోస్ట్ అయితే చేయడం జరిగింది. ఏకంగా 17 మెంబర్స్ హౌస్ మేట్స్ అయితే రావడం జరిగింది. అండ్ 106 రోజులు బిగ్ బాస్ సీజన్కి సంబంధించి ఎపిసోడ్స్ అయితే ప్లే కావడం జరిగింది. సో ఈ షో వచ్చేసి 21 జూలై నుంచి 3 నవంబర్ వరకు 2019లో అయితే జరిగింది. సో ఈ షోకి సంబంధించి కంటెస్టెంట్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఓవరాల్గా ఒరిజినల్ కంటెస్టెంట్లు ఎంతమంది రావడం జరిగిందంటే శివజ్యోతి గురించి మనందరికీ తెలిసిన విషయమే. తీన్మార్ అలాంటి న్యూస్తో ఫేమస్ కావడం జరిగింది. తర్వాత రవికృష్ణ టెలివిజన్ యాక్టర్, సీరియల్లో చేస్తూ ఉంటాడు, మనమందరం చూసిన వాడు. చక్రవాకం సీరియల్లో కూడా ఉంటాడు. తర్వాత ఆశురెడ్డి అంటే మనకు రాహుల్ సిబ్లింగ్ గారు గుర్తుకు రావడం జరుగుతుంది, లేకపోతే మన రామ్ గోపాల్ వర్మ, వీళ్ళిద్దరిలో ఎవరు గుర్తుకొచ్చినా ఆశురెడ్డి సింపుల్గా మనం గుర్తుపట్టేస్తాం. తర్వాత జాఫర్ గురించి మనందరికీ తెలిసిన విషయమే, ఒక జర్నలిస్ట్. తర్వాత హిమజ యాక్టరెస్, అలాగే రాహుల్ సిబ్లింగ్ ఆయన గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, మన సింగర్, ఆల్రెడీ నాటు సాంగ్స్తో ఆస్కార్ అవార్డుని కూడా తీసుకొచ్చిన వ్యక్తి. తర్వాత రోహిణి, తను కూడా టెలివిజన్ యాక్టర్. తర్వాత బాబా భాస్కర్ కొరియోగ్రాఫర్. తర్వాత పురన్నవి ఇందులోకి వచ్చిన తర్వాత రాహుల్ వల్ల ఇంకొంచెం ఎక్కువగా ఫేమస్ కావడం జరిగింది. తర్వాత హేమవాణి, తను కూడా ఒక యాక్టరెస్. తర్వాత అలీరాజా యాక్టర్ ఇంకా మోడల్. తర్వాత మహేష్ విట్ట, తను కూడా ఒక యాక్టరే. నెక్స్ట్ వచ్చి శ్రీముఖి గురించి అందరికీ తెలిసిన విషయమే. తర్వాత వరుణ్ సందేశ్ ఫిలిం యాక్టర్, అలాగే వితికా షేరు వరుణ్ సందేశ్ వాళ్ళ మిస్సెసే. సో కపుల్స్గా వాళ్ళు రావడం జరిగింది. అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఇద్దరు రావడం జరిగింది, తమన్నా సింహాద్రి అలాగే శిల్ప చక్రవర్తి. వీళ్ళిద్దరూ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఓవరాల్గా 17 మెంబర్స్ అయితే షోకి రావడం జరిగింది. అయితే ఈ బిగ్ బాస్ సీజన్ 3లో రాహుల్ అయితే కప్పు కొట్టడం జరిగింది, మనందరికీ తెలిసిన విషయమే. సో ఏ వారంలో ఎవరెవరు ఎలిమినేట్ కావడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. అలాగే రాహుల్ విన్ కావడానికి మెయిన్గా రీజన్స్ ఏంటి అనే విషయం గురించి మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ వచ్చేసి హేమ కావడం జరిగింది. సో హేమ ఫస్ట్ వీక్లోనే ఎలిమినేట్ కావడం జరిగింది. సెకండ్ వచ్చేసి జాఫర్ ఎలిమినేట్ కావడం జరిగింది. సో జాఫర్ తర్వాత తమన్నా, ఎవరైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీతో రావడం జరిగిందో తను ఎలిమినేట్ కావడం జరిగింది. తమన్నా తర్వాత రోహిణి ఎలిమినేట్ కావడం జరిగింది. రోహిణి తర్వాత ఎవరైతే ఆశురెడ్డి ఉన్నారో తను ఎలిమినేట్ కావడం జరిగింది. ఆ తర్వాత శిల్ప ఎలిమినేట్ కావడం జరిగింది. తర్వాత హిమజ, తర్వాత రవి, పునర్నవి, మహేష్, వితిక, శివజ్యోతి. సో వీళ్ళందరూ ఎలిమినేట్ అయితే కావడం జరిగింది. వీళ్ళ తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా టాప్ 5లో ఉండడం జరిగింది. అండ్ ఇందులో అలీరాజా ఒకసారి బయటికి వెళ్ళి మళ్ళీ లోపల రావడం జరిగింది. అలీరాజా రన్నర్అప్లో 4th ప్లేస్లో నిలవడం జరిగింది. తర్వాత వరుణ్ సందేశ్ 3rd ప్లేస్లో నిలవడం జరిగింది. తర్వాత బాబా భాస్కర్ సెకండ్ రన్నర్అప్గా నిలవడం జరిగింది. తర్వాత శ్రీముఖి రాహుల్కి మధ్యలో ఇద్దరికి మధ్యలో అయితే టాప్ 1 కోసం పోటీ జరిగింది. అప్పుడు శ్రీముఖి ఫస్ట్ రన్నర్అప్గా రావడం జరిగింది. అండ్ రాహుల్ అయితే బిగ్ బాస్ సీజన్ 3 కప్ను అయితే గెలుచుకోవడం జరిగింది. బిగ్ బాస్ ఈ జర్నీలో సీజన్ 3లో రాహుల్ సిబ్లింగ్ ఓవరాల్గా 11 సార్లు నామినేట్ కావడం జరిగింది. సో 11 సార్లు నామినేట్ అయినా కానీ రాహుల్ తిరిగి ఎవరైతే ప్రేక్షకులు రాహుల్ని ఆదరించడం జరిగిందో వాళ్ళందరూ కూడా తిరిగి మనల్ని హౌస్లో ఉంచడం జరిగింది. బేసిక్గా రాహుల్ ఈ సీజన్లో ఎందుకు గెలిచాడంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి, వాటి గురించి మనం మాట్లాడినట్టయితే. సో బేసిక్గా బిగ్ బాస్ సీజన్లో ఏదైనా సరే మనం సింపుల్గా గమనించుకున్నట్టయితే ఎవరినైతే ఎక్కువగా టార్గెట్ చేస్తామో, ఎవరిని అయితే మనం ఎక్కువగా నామినేషన్కి పంపిస్తామో అలాంటి వాళ్ళు గెలిచిన సూచనలే ఎక్కువ ఉన్నాయి. మీరు బిగ్ బాస్ సీజన్ మొత్తం చూసినట్టయితే అంటే ఎంటైర్ సీజన్స్లో సీజన్ 2, సీజన్ 3, సీజన్ 4 ఈ 3 సీజన్స్లో కూడా కౌశల్, రాహుల్ అలాగే అభిజిత్ వీళ్ళు ముగ్గురు కూడా 11 సార్లు నామినేషన్కి వెళ్ళడం జరిగింది. ఇప్పటివరకు వీళ్ళే చేస్తారనమాట. సో ఇప్పుడు ఎవరైనా 12 సార్లు నామినేషన్కి వెళ్తారేమో చూడాలి. కానీ ఇప్పటివరకు ఉన్న సీజన్లో జరిగిన 8 సీజన్లో 11 సార్లు నామినేషన్స్కి వెళ్ళి తిరిగి హౌస్లో ఉండి కప్పు కొట్టడం జరిగింది వీళ్ళు ముగ్గురు, కౌశల్, రాహుల్ అలాగే అభిజిత్. సో అలా ఎక్కువ సార్లు నామినేషన్కి వెళ్ళడం వల్ల ఏంటంటే ఆడియన్స్లో మంచి సింపతి అయితే గెయిన్ కావడం జరిగింది. అలాగే మన హౌస్లో ఉన్నప్పుడు కూడా మంచి ముక్కుసూటి మనిషి. అలాగే ఇంకేంటంటే మనకి గల్లీ బాయ్ ఇమేజ్ అనేది ఉంది. బేసిక్గా మనడు ఒక హెయిర్ స్టైలిస్ట్. ఇప్పటి కూడా ప్రజెంట్ మనడు ఇంత సింగర్ అయినప్పటికీ, మంచి సాంగ్స్ తీస్తున్నప్పటికీ, మంచి డబ్బు ఉన్నప్పటికీ, ఆ నాటు లాంటి సాంగ్ పాడి ఆస్కార్ అవార్డు వచ్చినప్పటికీ ఇప్పటికీ తన ప్రొఫెషన్ ఏదైతే ఉందో, తన కులవృత్తి ఏదైతే ఉందో ఆ వర్క్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు. అలాగే ఏదైతే సింగర్గా మంచి సాంగ్స్ పాడడం వల్ల అతను ఏంటంటే ఆడియన్స్కి దగ్గర కావడం జరిగింది. సో అలా గల్లీ బాయ్ ఇమేజ్తో అలాగే ఆడియన్స్కి దగ్గరగా ఉండడం వల్ల, అలాగే ఏదైతే సింగర్ మంచి సాంగ్స్ పెట్టడం వల్ల, స్పెషల్గా ఏదైతే వినాయక చవితి వస్తుందో వినాయక చవితికి ప్రతిసారి ఏదో ఒక సాంగ్ రిలీజ్ చేయడం వల్ల, బోనాల సాంగ్ కానివ్వండి ఇలాంటి డిఫరెంట్ సాంగ్స్ రిలీజ్ చేయడం వల్ల ఏంటంటే బేసిక్గా గల్లీ బాయ్స్ అంటే ఎవరైతే మన రూరల్ ప్లేస్లో ఉంటారో, ఎక్కువగా సిటీలో ఉంటారో వాళ్ళకి బాగా కనెక్ట్ కావడం వల్ల రాహుల్కి మంచి ప్లస్ పాయింట్ కావడం జరిగింది.
అలాగే రాహుల్ ఇంట్లో ఉన్నప్పుడు కూడా ముక్కుసూటిగా మాట్లాడి ఎవరు తనని టార్గెట్ చేస్తున్నారు, ఎవరితో ఎంతలా మాట్లాడాలి, ఎవరితో ఏ విధంగా ప్రవర్తించాలి అనేది పూర్తిగా తన అదుపులో పెట్టుకోవడం జరిగింది. స్టార్టింగ్ నుంచి రాహుల్ కొద్దిగా ఏదైతే టాస్క్లు ఉంటాయో టాస్క్లో ఎక్కువ పాల్గొనట్లేదు అని చెప్పి ఒక కంప్లైంట్ అయితే ఉండేది. కానీ మెల్లమెల్లగా దాన్ని అయితే సరి చేసుకోవడం జరిగింది. అలాగే ఏదైతే టికెట్ టు ఫినాల్ టాస్క్ జరిగిందో అందులో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. అలాగే రాహుల్కి మెయిన్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే పునర్నవి. సో పునర్నవికి ఇంకా ఏదైతే మన రాహుల్కి ఇద్దరికి మధ్యలో కన్వర్జేషన్ అంటే ఏదైతే ఆ లవ్ యాంగిల్ని బిగ్ బాస్లో నడిపించడం జరిగిందో దానివల్ల కూడా రాహుల్ కొద్దిగా ప్లస్ పాయింట్ కావడం జరిగింది. మెయిన్గా ఆడియన్స్కి కనెక్ట్ కావడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కువసార్లు నామినేషన్కి వెళ్ళడం జరిగింది. ఎక్కువసార్లు నామినేషన్కి వెళ్తే ఖచ్చితంగా సింపతి గెయిన్ కావడం జరుగుతుంది. అలాగే వన్ సైడ్గా టార్గెట్ చేస్తే ఖచ్చితంగా సింపతి గెయిన్ అవుతుంది కాబట్టి అలా కూడా దాంతో మనకి గల్లీ బాయ్ ఇమేజ్ ఉంది, మంచి మంచి సాంగ్స్ పాడడం జరిగింది కాబట్టి మంచి ఇమేజ్ అయితే వచ్చి మనల్ని ప్రేక్షకులు ఆదరించడం జరిగింది. అందుకే ఫైనల్గా శ్రీముఖి ఇంకా రాహుల్ సిప్లింగంజ్ ఉన్నప్పుడు ఎక్కువ మంది అయితే రాహుల్కి అయితే ఓట్స్ వేసి బిగ్ బాస్ సీజన్ 3గా రాహుల్ని అయితే గెలిపించడం జరిగింది. సో నాగార్జున ఫస్ట్ టైం ఆ సీజన్కి హోస్ట్గా రావడం జరిగింది. తర్వాత మిగతా అన్ని సీజన్లు కూడా ఆయనే చేయడం జరిగింది. సో ఫైనల్గా ఏదన్నమాట రాహుల్ గెలవడానికి సింపుల్గా కారణం ఏంటంటే ఒకటి ఏంటంటే వన్ సైడ్ టార్గెట్ చేయడం, ఇంకోటి ఏంటంటే ఆ గల్లీ బాయ్ ఇమేజ్ అయితే ఉందో అరే మన పోరడు అన్నట్టు రాహుల్ చూస్తే అనిపిస్తుంది. సో ఆ రెండు ఇమేజ్ కూడా రాహుల్ కలిసి రావడం జరిగింది. సో అలా బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్గా రాహుల్ అయితే గెలవడం జరిగింది. సో ఇప్పటికే 8 సీజన్లు కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి బిగ్ బాస్ సీజన్ 9తో మన ముందుకు రాబోతుంది. ఈసారి ఏవైతే ఇప్పటివరకు 8 సీజన్లు టీఆర్పీ రేటింగ్ ఎక్కువగా ఉందో అంటే సీజన్ 4కి ఎక్కువ టీఆర్పీ రేటింగ్ ఉంది, ఆ రేటింగ్ని బద్దలు కొట్టి ఈసారి కొత్త రేటింగ్ తీసుకురావాలని చెప్పి కొత్త ప్రయోగం అగ్ని పరీక్ష అని చెప్పి కొత్త ప్రయోగం అయితే చేస్తుంది. మరి చూడాలి, సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి మనకు షో స్టార్ట్ అవుతుంది, వర్జన్ షో. అలాగే ఆగస్టు 22వ తారీఖు నుంచి మనకు అగ్ని పరీక్ష ఏదైతే కామన్ పీపుల్ ఉందో దాన్ని టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఏదన్నమాట బిగ్ బాస్ సీజన్ 3 రాహుల్ సిప్లింగంజ్ గురించి. మరి మీలో రాహుల్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారనేది కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.